ప్రియమైన భక్తులారా, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఉప్పు ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఎలా తొలగించవచ్చు, అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక విషయాలు మీ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. పెద్దలు చెప్పినట్టు ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. ఈ ప్రపంచంలో మన జీవితం సుఖంగా సాగాలంటే ధనం చాలా అవసరం. కానీ చాలామంది ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవడం లేదని, అనవసర ఖర్చులు పెరిగిపోతున్నాయని, రుణ బాధలు తగ్గడం లేదని బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మన దగ్గరికి వచ్చే డబ్బుపై పడే నెగిటివ్ ఎనర్జీ మరియు ఇతరుల చెడు దృష్టి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాలక్ష్మీదేవి స్థిరసాగరం నుంచి అవతరించింది. క్షీరసాగరం అంటే సముద్రం. సముద్రంలో ఉప్పు ఉంటుంది. అందుకే ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తనలోకి లాక్కునే శక్తి ఉంది. అందుకే శాస్త్రాల్లోనూ ఉప్పును శుద్ధి మరియు ఐశ్వర్యానికి సంకేతంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంత సంపాదించిన డబ్బు చేతిలో నిలవడం లేదని బాధపడే వాళ్ళకు ఇది చాలా మంచి చిట్కా. మీరు ఒక మంచి కుండ లేదా ఒక గాజు పాత్ర తీసుకొని అందులో గల్లు ఉప్పును వేయండి. మీరు ఏ రోజు డబ్బు సంపాదించినా ఆ రాత్రి డబ్బును ఒకసారి ఆ ఉప్పు పాత్రలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ డబ్బును తీసుకొని బీరువాలో కానీ బ్యాంకులో కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఒక రాత్రి ఉప్పులో ఉంచడం వల్ల ఆ డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దాంతోపాటు అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు నిలవడం మొదలు పెడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎదుగుతున్నప్పుడు ఇంత సంపాదిస్తున్నాడు, ఇలా ఎదిగిపోతున్నాడని కొంతమంది మన మీద అసూయతో చూస్తూ ఉంటారు. అటువంటి చెడు దృష్టి ఇంట్లో పడితే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే లవంగాలను ఉపయోగించవచ్చు. ప్రతి శుక్రవారం 5 లేదా 7 లవంగాలు తీసుకొని దేవుడి ముందు ఉంచి ఓం శ్రీ మహాలక్ష్యే నమః అని నమ్మకంతో జపించాలి. ఆ లవంగాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా డబ్బు ఉంచే చోట ఉంచితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతాయి. ఫలితంగా లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ చిట్కాలు చేసేటప్పుడు ముఖ్యంగా శుభ్రత, నమ్మకం చాలా అవసరం. ఎవరికీ చెప్పకుండా, ఎగతాళి భావం లేకుండా పూర్తిగా విశ్వాసంతో చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇవి చిన్న విషయాలుగా అనిపించిన శాస్త్రాల ఆధారంగా చెప్పబడిన శక్తివంతమైన మార్గాలు. మీరు కూడా నమ్మకంతో పాటిస్తే ఆర్థిక